గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎన్టీపీసీసీ న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీసీ కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ ఆఫీసర్లు 20 పోస్టులు ఉన్నాయి. అర్హత కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹300. దరఖాస్తు చివరి తేదీ 26 ఆగస్టు 2022. ఈ కింద వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు మిగతా పూర్తి వివరాల కోసం. సిఐపి రాంచీలో 97 ఖాళీలు. రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ సిఐపి 97 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పోస్టులు వార్డ్ అటెండెంట్, మెడికల్ రికార్డు క్లర్క్, థెరపిస్ట్, లైబ్రరీ క్లర్క్ తదితరాలు. అర్హత పోస్టును అనుసరించి మెట్రికులేషన్ సైన్స్ లేదా కంప్యూటర్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష ఫీజు ₹1000. దరఖాస్తు ప్రారంభం అప్లికేషన్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2022 నుంచి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అండి. కింద వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిహాబిలిటేషన్ సంస్థలో 59 ఉద్యోగాలు. ఒడిశాకు చెందిన స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన 59 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పోస్టులు సీనియర్ రెసిడెంట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంటీఎస్, స్టాఫ్ నర్స్, క్లర్క్ తదితరాలు. అర్హత పోస్టును అనుసరించి మెట్రికులేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి ఉత్తీర్ణత. వయసు పోస్టును అనుసరించి 30 నుంచి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష, అకాడమిక్ అర్హత, పని అనుభవం ఆధారంగా. దరఖాస్తు ప్రారంభం 29 ఆగస్ట్ 22 నుంచి 28 సెప్టెంబర్ లాస్ట్ డేట్. ఫారెస్ట్ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ అసోసియేట్లు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టెక్నికల్ అసోసియేట్ 10 పోస్టులు, 2 ప్రోగ్రామర్, 1 పోస్ట్. అర్హత ఎంసీఏ, ఎంఎస్సి, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎంఏ సర్టిఫికేట్ కోర్స్, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వాళ్ళకి. వయసు టీఏ పోస్టులకు 30, ప్రోగ్రామర్కు పోస్టులకు 40 సంవత్సరాలు మించకూడదంట. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ 2 ఉంటాయి అన్నమాట. రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ 2 ఉంటాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ ఇచ్చారు 25 ఆగస్టు. కింద వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. వాక్-ఇన్ సెయిల్ బొకారోలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు. జార్ఖండ్ రాష్ట్రం బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బొకారో స్టీల్ ప్లాంట్ ఒప్పంద ప్రతిపాదికన పోస్టులకు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఓహెచ్ఎస్ డెంటిస్ట్ 4 పోస్టులు. స్పెషలిస్ట్ మెడిసిన్, అనెస్థేషియా, ఆర్థోపెడిక్స్, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్ సర్జరీ, ఈఎన్టీ 8 పోస్టులు అంట. వయసు వచ్చేసి 69 సంవత్సరాలు మించకూడదు. అర్హత పోస్టును బట్టి ఎంబీబీఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి, డిఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత. ఎంపిక వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ 6 సెప్టెంబర్ 22. వేదిక హోటల్ ది సోనెట్, ఇన్నర్ సర్కిల్ రోడ్, బిష్ణుపూర్, జంషెడ్పూర్, జార్ఖండ్. కింద వెబ్సైట్ ఇచ్చారండి, ఆ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులు. ఈ స్టెనోగ్రాఫర్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీ జరగబోతుంది. వీటికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేనండి ఎస్ఎస్సి, ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది. గ్రేడ్ డి పోస్టులకి పురుషులే దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. పరీక్షలు ఏముంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,
అదేవిధంగా ఏ విధంగా ఎంపిక చేస్తారు? కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్స్ ప్లస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్లలో ఒకదానిలో 50 ప్రశ్నలకు 50 చొప్పున మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్స్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయము 2 గంటల 40 నిమిషాలండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా, జనరల్ అవేర్నెస్ అభ్యర్థికి ఉండే సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చరిత్ర కానీ, క్రీడలు కానీ, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు కానీ, రాజనీతి, ఈ భారత రాజ్యాంగము, శాస్త్ర పరిశోధనలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అంటే వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ, సినానిమ్స్, ఇంటర్నేమ్స్లోను రాత నైపుణ్యాన్ని పరీక్షించడంలోనూ కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవి కూడా వస్తాయి. ఆ విధంగా స్కిల్ టెస్ట్ అంటే మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష పాస్ అయిన అభ్యర్థులు స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్కు హాజరు కావాలి. ఇంగ్లీష్, హిందీ భాష ఆన్లైన్లో దరఖాస్తులు ఎంచుకున్న భాషలో 10 నిమిషాల వ్యవధిలో డిక్టేషన్ ఇస్తారన్నమాట. ఈ విధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాలను రాయగల నైపుణ్యం ఉందా లేదా ఆ విధంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.